హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పట్లాగే షావలింగ్ టెంపుల్ గురించి, అదే షావలింగ్ మార్షల్ ఆర్ట్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అదే ఈరోజు అయితే కొన్ని థ్రిల్లింగ్ ఎక్సర్సైజ్ గురించి, కొన్ని థ్రిల్లింగ్ కఠినమైన వాళ్ళు షావలింగ్ టెంపుల్లో చేసే యొక్క విధానం గురించి, కఠిన ఎక్సర్సైజ్ ఈరోజు మనకు చెప్పడానికి ప్రభాకర్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. అతని మాటల్లోనే ఏం చేయబోతున్నారు, అదేవిధంగా ఎలాంటి థ్రిల్లింగ్ ఎక్సర్సైజ్ మనకు చేసి చూపిస్తారో అతని మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్ వెల్కమ్ అండి. ఇప్పుడు వరకు మనం షావలిన్ టెంపుల్లో కొంచెం బేసిక్స్ ట్రైనింగ్ వరకు చూడడం జరిగింది, స్టాండ్స్ చూడడం జరిగింది అనమాట పోయిన ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్లో ఏంటంటే వాళ్ళు ఎంత కఠినంగా శిక్షణ ఇస్తారు, అదేవిధంగా ఆ కఠినంగా ఎందుకు ఇవ్వాలి, అది ఇస్తే ఏమొస్తుంది, అదేవిధంగా అతను ఎలా తయారవుతుంది దాని గురించి మనం చూద్దాం. చూసారు కదండి, ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నట్లయితే బేసిక్స్ లెవెల్లో వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ మొదటగా ఏం నేర్పిస్తారు షావలిన్ టెంపుల్ అనే ఎక్సర్సైజ్ నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు మైండ్ పరంగా, బాడీ పరంగా స్ట్రాంగ్ అవ్వడానికి, వాళ్ళు ఫిట్గా అవ్వడానికి ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తారు అనే ఎక్సర్సైజ్లు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళు పంచెస్ అంటే ఎగ్జాంపుల్ ఒక చేతితో చేయడం ఎలాగా, ఆ పంచెస్ చేసేటప్పుడు కూడా ఎంత పవర్ అనేది ముందుకు రిలీజ్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి, ఏ విధంగా రిలీజ్ చేస్తే పవర్ వస్తుంది అనేది ఒక క్యాండిల్ ఉంచి ఆ క్యాండిల్ పైన వీళ్ళు పంచెస్ చేస్తారన్నమాట. పంచెస్ చేసినప్పుడు ఆ పవర్ అనేది కనిపించినప్పుడు క్యాండిల్ వెలుతురులో ఆ నిప్పు పైన కనిపిస్తున్నాం. నిప్పు మీద వాళ్ళు దాన్ని పవర్కి ఎట్లా చేసినప్పుడు దాన్ని చూద్దాం. ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో మనం చూద్దాం. చూసారు కదండి, మార్షల్ ఆర్ట్స్ ఏంటంటే మనకి ఎంటీ హ్యాండ్ ఎంటీ లెగ్ సిస్టమ్ అంటారు మార్షల్ ఆర్ట్. మెయిన్ ఏంటంటే ఇది సెల్ఫ్ డిఫెన్స్తో పాటు ఆరోగ్యపరంగా ఎంతో మనం యాక్టివ్గా ఉంటాం అన్నమాట. ఈ పంచెస్ ఫస్ట్ మనం ఎలా చేయాలని చూద్దాం. ఫస్ట్ మెల్లగా రైట్ హ్యాండ్తో స్లోగా రిలీజ్ చేసి, అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్తో ఇలా రిలీజ్ చేసి మెల్లగా రిలీజ్ చేసి, అదేవిధంగా రైట్ హ్యాండ్తో ఇలా మెల్లగా రిలీజ్ చేసి, చూసారా లాస్ట్ వెళ్ళిన తర్వాత టర్న్ చేయాలి. ఇలా మెల్లగా చేసిన తర్వాత అదేవిధంగా ఫాస్ట్ కూడా చేస్తాం. అంటే పవర్గా షౌట్ చేస్తూ చేయాలి, ఆ విధంగా చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ షౌటింగ్ కూడా ఇంపార్టెంట్. షౌటింగ్ కూడా ఏంటంటే మనం చేసేటప్పుడు అంటూ షౌట్ చేస్తే ఆ పవర్ అనేది బాడీలోంచి ఎక్స్ట్రా పవర్ వస్తుంది. అదేవిధంగా ఆ బ్రీతింగ్ అనేది బ్రీత్ అవుట్తో చేస్తాను అనమాట. బ్రీతింగ్ చేసిన ఏంటంటే నోస్ చేసి మౌత్, ఇంతకుముందు మన క్లాసులు నేర్చుకున్నాం. అదేవిధంగా పవర్గా చేసేటప్పుడు అదే ఎక్సర్సైజ్ అంటే మనం క్యాండిల్ పైన చేస్తాం. ఆ క్యాండిల్ పైన చేసినప్పుడు మనకు ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాం మాబు స్టాండ్. అంటే మాబు స్టాండ్ అంటే 4 legs డిస్టెన్స్లో కూర్చొని పని చేస్తాం అన్నమాట. ఈ పంచెస్ చేసేటప్పుడు ఈ క్యాండిల్ కొంచెం డిస్టెన్స్గా చేయాలి, డిస్టెన్స్గా మనం చేయాలన్నమాట. రెడీ, మాబు డౌన్ చేసి స్ట్రైట్గా, అంటే మన పంచ్ ఏంటంటే అక్కడ డిస్టెన్స్లో ఉంచి కరెక్ట్గా మనకి ఈ డిస్టెన్స్లో అనమాట కరెక్ట్గా చూసేది, కరెక్ట్గా మనం ఆ క్యాండిల్ డిస్టెన్స్గా స్ట్రైట్గా ఉండాలి పంచ్ చేసేటప్పుడు. స్ట్రైట్గా మన పంచెస్ చేయాలి, స్ట్రైట్గా మన పంచెస్ చేయాలి. ఎస్, డౌన్ చేస్తూ ఎస్, బ్రీత్ దాని మీద పడకుండా చేయండి. గో, క్యాండిల్ డిస్టెన్స్గా ఉంచి, ఎస్ క్యాండిల్ డిస్టెన్స్గా ఉంచి ఆ పంచెస్ ఎస్ ఆ విధంగా చేయాలి. ఎస్, ఈ క్యాండిల్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇలా రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు టార్గెట్ అంటే వాళ్ళు కరెక్ట్ టార్గెట్ రీచ్ అవ్వడం వస్తుంది, కరెక్ట్ టార్గెట్ని వాళ్ళు అటాక్ చేయడం వస్తుంది అనమాట. అలాగే విధంగా వాళ్ళలో పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు చేసే విధానం కూడా ఏంటంటే ఎంతో ఉపకరిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనం నెక్స్ట్ వేరే ఎక్సర్సైజ్ చేయాలి. వేరే ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. స్టాప్ చేయాలి. రెడీ, వేరే ఎక్సర్సైజ్ లైన్. వేరే ఎక్సర్సైజ్ ఇప్పుడు నెక్స్ట్ take bowls, take water. రెడీ, లైన్, మాబు డౌన్. ఇదే విధంగా ఇక్కడ మనం బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ డౌన్, మాబు డౌన్. ఎస్, మాబు డౌన్. కమ్ దిస్ సైడ్ చిల్డ్రన్, కమ్ దిస్ సైడ్. మాబు డౌన్ చేసి హ్యాండ్స్ని స్ట్రైట్గా ఉంచి ఇక్కడ ఆయన బ్యాలెన్స్ చేయాలన్నమాట. బాడీ ప్లస్ అన్ని విధాలుగా గెటప్. చూసారు కదా, అన్ని విధాలుగా ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తారు. రెడీ, డౌన్. ఇక్కడ హ్యాండ్స్ రెండిట్లో కూడా ఇక్కడ ఏంటంటే మైండ్ బాడీ రెండు కాన్సన్ట్రేషన్గా చేస్తూ చేయాలన్నమాట. కాన్సన్ట్రేషన్ ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
చూసారు కదా, యా హెడ్ కూడా స్ట్రైట్ ఉండాలి. ఎస్, కాన్సన్ట్రేట్గా చేయాలన్నమాట. చూసారా, కాన్సన్ట్రేట్గా చేయాలన్నమాట. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి. చూసారా, ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ బాడీలో, చూసారు కదా, ఇలా బాడీలో స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎస్ ఎస్, డౌన్ లైన్, నెక్స్ట్ డౌన్, అదేవిధంగా క్యాచ్, డౌన్ ఇవ్వండి. డౌన్, డౌన్. చూసారు కదా, ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి. బ్యాలెన్స్ ఇక్కడ మెయిన్ బాడీ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. బాడీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి. ఇక్కడ ఏంటంటే వాటర్ అనేది హాట్ వాటర్ ఉంటుంది అనమాట. హాట్ వాటర్ అన్నప్పుడు బాడీలో ఏం జరుగుతుందంటే బాగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్తో పాటు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడ హీట్ అవుతూ ఉంటుంది బాడీ. హీట్తో పాటు ఏంటంటే అక్కడ బాడీలో లెగ్స్ మజిల్స్ అన్నీ కూడా లాగుతుంటాయి అనమాట. బ్యాలెన్స్ చేయాలి కాబట్టి లాగుతూ ఉంటాయి. లాగుతూ ఉన్నప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది చాలా కఠినంగా ఉంటుంది. చూసారు కదా, అంత ఈజీ అయిన విషయం కాదు. ఇది ఎంతో కఠినంగా వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఎస్, గెటప్, లైన్, నెక్స్ట్ డౌన్. చూసారు కదా, ఈ ఎక్సర్సైజ్ వల్ల ఎన్ని ఉపయోగాలు చేస్తే అసలు బాడీలో ఏం జరుగుతుందంటే అలా స్ట్రెంగ్త్ అనమాట. వాళ్ళ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా బ్యాలెన్స్, అదేవిధంగా వాళ్ళు మైండ్ అన్నీ కూడా ఏంటంటే కఠినంగా మారుతారు అనమాట. వాళ్ళు ఏంటంటే అదేవిధంగా వాళ్ళ మనసుతో పాటు బాడీని కూడా ఒక కంట్రోల్ తెచ్చుకోగలరు. కంట్రోల్ తెచ్చుకొని బ్యాలెన్స్ చేయగలరు. అదేవిధంగా స్టిక్స్ సేమ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే స్టిక్స్తో పాటు ఏంటంటే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు. బాడీ డౌన్ చేస్తారు. డౌన్, ఎస్, చూసారు కదా, ఈ విధంగా ఇక్కడ హ్యాండ్ స్ట్రైట్గా ఉంచి, బాడీ స్ట్రైట్గా ఉంచి స్టిఫ్గా ఉండాలన్నమాట. చూసారు కదా, స్ట్రైట్గా బ్యాలెన్స్ చేసి పెట్టి ఉండాలి ఇక్కడ. చూసారు కదా, ఈ విధంగా వాళ్ళు 30 నుంచి 1 అవర్ దాకా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ స్ట్రెంగ్త్ బాడీ కానీ అధిక బాడీ వెయిట్ కానీ ఇదని తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇలా ఉండాలంటే అంత ఈజీ అయిన విషయం కాదు. అది ఒకటే రోజు రాదనమాట. అది రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కఠినంగా అనమాట. కఠిన శిక్షణ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు చేయాలని పట్టుదల అనేది ఉండాలి. పట్టుదలగా వాళ్ళు చేస్తేనే అది సాధించగలరు. చేయగలను, నేను చేస్తాను అన్నట్టుగా ఉంటే చేయగలరు. నేను ఒక 2 మినిట్స్ ఉండి నేను ఇంకా చేయలేను అనుకుంటే మటుకు వాళ్ళు ఇంకా సాధించలేరు అనమాట. వాళ్ళు ఇంకా దీన్ని నేను చేయలేను అనుకుంటే ఇంకా సాధించలేరు. నేను చేయగలను అనే పట్టుదలతో వాళ్ళు కసిగా దృఢంగా ఉంటేనే వాళ్ళు దాన్ని సాధించగలరు. చూసారు కదా, బాడీ ఇక్కడ కొద్దిసేపు అయిన తర్వాత వైబ్రేట్ అవ్వడం జరుగుతుంది, వణుకుతుంది అనమాట. ఆ వణకడం కూడా ఆపుకుంటూ అక్కడ బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే చిన్న విషయం కాదు. అలా ఉంటే వాళ్ళ బాడీలోని ప్రతి పార్ట్ కదులుతున్నాను, ప్రతి పార్ట్ కదిలి అలా స్ట్రెంగ్త్. చూసారు కదా, అలా వైబ్రేషన్ అవుతూ పవర్గా అనమాట. చూసారా, బ్యాలెన్స్ చేసుకుంటూ అలా వైబ్రేషన్. చూసారు, ఇక్కడ సిట్టింగ్లన్నీ ఇక్కడ బాగా సిట్ చేయకపోతే అక్కడ స్టిక్ అని పడిపోతుంది. చూసారు కదా, పైకి లేచినట్లయితే స్టిక్ పడిపోతుంది. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ కరెక్ట్గా హ్యాండ్స్ కూడా స్ట్రైట్గా ఉండాలి. లుక్ స్ట్రైట్ ఉండాలి. చూసారా, లుక్ స్ట్రైట్ ఉండి బాడీ స్ట్రైట్ ఉండాలన్నమాట. బాడీ స్ట్రైట్ ఉండి లుక్ స్ట్రైట్గా ఉండి ఇలా ఉండాలన్నమాట. చూసారా, ఈ ఎక్సర్సైజ్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎంతో స్ట్రెంగ్త్ పరంగా ఎంతో వాళ్ళు బాడీలో ఫిట్నెస్ కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ పవర్ కానీ ఎంతో ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు దృఢంగా తయారవడంతో పాటు వాళ్ళ మనసు కూడా వాళ్ళ మైండ్ కూడా ఫాస్ట్గా తయారవుతుంది, పవర్గా తయారవుతుంది. అదేవిధంగా వాళ్ళు ఏదైనా సాధించగలనా పట్టుదల అనేది పెరుగుతుంది అనమాట. నేను ఏదైనా సాధించగలను, నేను ఏదైనా సాధిస్తాను, నేను ఏదైనా చేయగలను అనే తత్వం పెరుగుతుంది అనమాట. రెడీ అప్, రెడీ డౌన్, 2 మెంబర్స్ డౌన్, మాబు డౌన్. అదేవిధంగా ఇప్పుడు 1 by 1 ఒకరిపైన ఒకరు ఎక్కి ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తారు. క్లోజ్, ఇక్కడ ఒక లెగ్ పెట్టి ఇక్కడ ఒక లెగ్ బెండ్ చేయండి. ఎస్, బ్యాలెన్స్. చూసారా, మ్యాన్ టు మ్యాన్ బ్యాలెన్స్ చేస్తారు. మ్యాన్ టు మ్యాన్ బ్యాలెన్స్ చేసి ఎస్ డౌన్, మాబు డౌన్. చూసారా, ఇక్కడ లెగ్ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి లెగ్స్.
సిట్ డౌన్, డౌన్, పైకి పెట్టండి, ఇక్కడ పైకి ఉంచి, ఎస్ డౌన్, సిట్ డౌన్, బ్యాలెన్స్ చేసి పెట్టాలి. హ్యాండ్స్ అండ్ స్ట్రైట్, కీప్ స్ట్రైట్, హ్యాండ్స్ గివింగ్, బ్యాలెన్స్, స్ట్రైట్. చూసారా, ఇలాగా గ్రూప్ ప్రాక్టీస్ కూడా అనమాట. గ్రూప్ 1 by 1 ఒకరికొకరు ఇలా చూసారు కదా. స్టాండ్స్, లెగ్స్ మీరు అన్ఫిట్గా పెట్టారు, ఫిట్గా పెడితే నిలబడగలరు. చూసారా, లెగ్స్ అలా పెడితే పడిపోతారు. లెగ్స్ ఫిట్గా పెట్టండి, లెగ్స్ కింద చూసారా కొంచెం పైకి పెట్టి ఫిట్ చేస్తే నిల్చోగలరు. బాడీ స్ట్రైట్, కొంచెం పైకి లెగ్స్ కొంచెం పైకి పెట్టాలి. చూసారా, ఎస్ చూసారా, అంత ఈజీ అయిన విషయం కాదు. అలా ప్రాక్టీస్ చేసే కొద్దీ వాళ్ళ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. లైన్ మాబు డౌన్, కమ్ దిస్ సైడ్, రెడీ, స్ట్రైట్, హ్యాండ్ స్ట్రైట్, ఇక్కడ మాబు పెట్టండి, మాబు, బ్యాలెన్స్ చేసుకుంటూ, స్ట్రైట్, డౌన్, మెల్లగా డౌన్ చేయండి. చూసారు కదా, రెడీ. చూసారా, ఈ ఎక్సర్సైజ్ అన్నీ ఏంటంటే వాళ్ళ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయడానికి అనమాట. వాళ్ళ మానసికంగా కూడా వాళ్ళు ఏంటంటే దృఢంగా ఉండడానికి, మానసికంగా వాళ్ళు తయారవడానికి అనమాట, పర్ఫెక్ట్గా, ఫాస్ట్గా. అదేవిధంగా వాళ్ళు ఏంటంటే యాక్టివ్నెస్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ మైండ్తో పాటు బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది అనమాట. అదేవిధంగా మనం హ్యాండిల్స్, ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇలా చూస్తున్నాం అనుకోండి, మనం ఇలా చూస్తున్నప్పుడు మన మైండ్ అనేది ఏంటంటే మనం ఎలా వెళ్తుంది. అదేవిధంగా మనం కాన్సన్ట్రేషన్ చూసే విషయాలు ఏంటంటే కొన్ని విషయాలు మన మైండ్ క్యాచ్ చేస్తుంది, కొన్ని విషయాలు మనం క్యాచ్ చేయలేదండి. మన మైండ్ ఏంటంటే కొన్ని విషయాలు క్యాచ్ చేయదు, కొన్ని విషయాలు మనకు బాగా క్యాచ్ చేస్తుంది. అంటే మనం చూసిన ప్రతి ఒక్కటి మన మైండ్ క్యాచ్ చేయదు. కాబట్టి మనం ఏంటంటే మన మైండ్ పవర్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి, ప్లస్ మన సైట్ పరంగా ఏంటంటే మన ఐస్ చూసే విధానం కూడా ఇంప్రూవ్ అవ్వడానికి. ఎగ్జాంపుల్, ఇంతకుముందు మహాభారతంలో యుద్ధ వాళ్ళకి 5 పంచపాండవులు ఉండేవాళ్ళు. పంచపాండవులకి వాళ్ళకి విలువిద్య ట్రైనింగ్ ఇచ్చాడు ద్రోణాచార్యులు. ఒక అడవి తీసుకెళ్ళడం జరిగింది. అడవి తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన పంచపాండవులు ఆయనకి ఏంటంటే ఫస్ట్ ఆయన ద్రోణాచార్యులు గురువు గారు